ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం అండి. అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆనాటి కాలంలో సువార్థికులైనటువంటి వాళ్ళే సువార్థికులండి. అప్పటి కాలంలో ఎంతో శ్రమ పడ్డారు. రోమన్ సామ్రాజ్య ప్రజలు ఎంతగానో వాళ్ళని బాధించినారండి. అయినా కూడా వాళ్ళు వాటికి బాధపడలేదు, భయపడలేదు. ఎంతగానో దేవుణ్ణి విశ్వసించినారు, ఆయనను నమ్మినారు, ఆయన శక్తిని చూసినారండి. ఆనాడు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఈనాడు మనం బైబిల్ చదవగలుగుతున్నాము, యేసయ్యను తెలుసుకున్నామండి. అలాంటి బిడ్డలమైనటువంటి మనము క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఆయన ఉచితమైన కృప అండి. ఈ ధన్యత ఎంతోమందికి లేదు. దేవుడైతే మనకిచ్చినాడు. ఈ ధన్యతను మనం కాపాడుకుందాం. కష్టాలైనా, కన్నీళ్ళైనా, అప్పుల సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా మనల్ని ఏమీ చేయలేవండి. భయపడకుమనే మాట దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు 366 సార్లు లిఖించబడిందండి. అది మన కోసమే. మనం దేనికి కూడా భయపడకూడదండి. కేవలం గంటల తరబడి ఆయన సన్నిధిలో వాక్యం చదివేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా, ఆయన సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలని నేను వేడుకుంటున్నానండి. క్రీస్తు బిడ్డగా నేను చెప్తున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో నేను అనుభవించానండి. కానీ యేసయ్య బిడ్డగా నేను వాటన్నిటినీ అధిగమించగలుగుతున్నాను. మీరు కూడా క్రీస్తు బిడ్డలుగా, నా సహోదరులాగా మీరు కూడా ఆయన నమ్ముకోవాలని, దేనికి కూడా భయపడకుండా ఈ అంత్యకాల దినములలో క్రీస్తును ఎక్కువగా ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించాలని, వాక్యానికి, ప్రార్థనకు సమయం ఇవ్వాలని, ఈ జీవం మనకు ఊరికే ఇచ్చాడండి దేవుడు. ఎంతోమంది గతించిపోయి ఉంటున్నారు. కానీ మనకైతే మనల్ని సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తామండి. దినమెల్లా స్తుతులు చెల్లించినా తక్కువేనండి. ఈరోజు మీరందరూ కూడా నాయనా ఒక్క క్షణంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి మీకు వందనాలని మీరు ఆయనకి థ్యాంక్ఫుల్ చెప్పండి. ప్రార్థన చేసుకోమని నేను మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్.